నిన్న ఇది ఘోరమైన వార్త. అసలు ఇది ఘోరం. ఎక్కడైనా సరే పోలీసులను చూసి దొంగ పారిపోతారు కదా, కానీ నిన్న సిద్దిపేటలో ఒక ఎస్ఐ అక్కడ స్థానికులను చూసి పారిపోతే కొంతమంది అధికారులు జనాలు ఎంబడిస్తే పారిపోయి పొలాలకు వెళ్ళి పారిపోతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పారిపోతే అప్పుడు దొరికిండు ఎస్ఐ. రిటర్న్ ఏసీబీని చూసి ఎస్ఐ పరారు, వెంటబడి పట్టుకున్న ఏసీబీ అధికారులు. మెదక్ జిల్లా టెక్మల్లో ఘటన, ఎస్ఐ అరెస్టుతో ఠాణా ముందే టపాసులతో స్థానిక సంబరాలట. అది ఒక జేసీబీ సంథింగ్ ఏదో విషయం, ట్రాక్టరా జేసీబీ విషయంలో మనోడు ఎన్నో 50,000 ఎంతో లంచం అడిగినట. సో ఆ స్థానికులు అప్పటికే ఈయన వల్ల సఫర్ అవుతున్నాడు చాలా. ఈ ఎస్ఐ పేరు ఏంటిది, రాజేష్. ఈ ఎస్ఐ వల్ల చాలా సఫర్ అవుతున్నారట. అయితే నిన్న వాళ్ళు డబ్బులు ఇచ్చే టైంకి కరెక్ట్ ఏసీబీకి చెప్పారు. ఏసీబీలో వచ్చిన వెంటనే ఈయన ఏం చేసిండు, ఎస్ఐ రాజేష్ ఒకటే ఉరుకుడు. అది ఉరుకుడు కాదు, కథ కాదు. మన కుక్కలు మనం ఎంబడి పడితే మనం ఎట్లా ఉరుకుతాం, అట్లా ఉరికిండు భయానికి. పొలాలకి వెళ్ళి ఉరుకుడు. లాస్ట్కు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉరికిన తర్వాత అప్పుడు మొసచ్చి హ్యాండ్సన్ కాక ఆగితే అప్పుడు ఏసీబీ అధికారులు స్థానికులు పట్టుకున్నారు. ఈ దొరుకుడుతోనే ఆ స్థానికులందరూ అదే పోలీస్ స్టేషన్ ముందు పోయి బాంబులు కాల్చారు. సమస్య పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటే భయపడతాం, కానీ ఓ పోలీస్ స్టేషన్ వద్దకు జనం భారీగా తరలి వచ్చారు. అంతటితో ఆగలేదు. పోలీస్ స్టేషన్ ఎదుటే టపాసులు కాల్చి సంబరాలు కూడా చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా టెక్మల్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ రాజేష్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడమే దీనికి కారణం. మెదక్ ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం టెక్మల్ మండలం అసద్ మహమ్మద్ పల్లి తండా శివారులో ఈ నెల 1వ తేదీన వరికోత మిషన్ బ్యాటరీలు, అదేవిధంగా గ్రీన్ మిషన్ దొంగలు ఎత్తుకెళ్లారట. దీనిపై బాధితుడు టెక్మల్ ఎస్ఐ రాజేష్ కు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా తనిఖీ చేయడంతో ఆ గ్రామంలోని కొందరి వద్ద దొరికినాయట. సదరు నిందితులను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన ఎస్ఐ రాజేష్ విచారించడంతో వారు ఆ వస్తువులను సంబంధిత యజమానికి అప్పగించారు. కానీ కొనసాగుతున్న కేసు రాజీ పరిష్కారం చూపుతానని, అందుకు 40,000 లంచం ఇవ్వాలని నిందితుల వద్ద ఎస్ఐ డిమాండ్ చేశాడు. వెంటనే వారు మధ్యవర్తికి ఫోన్పే ద్వారా 10,000 చెల్లించిన మరునాటి నుంచే మిగతా సొమ్ము కోసం ఒత్తిడి తెస్తుండడంతో నిందితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇంకొక 4-5 రోజులు అయితే ఉన్నాయి కొట్టు 40,000 టార్చర్ చేసినట్టు ఘోరంగా. 10,000 కొట్టినప్పుడు ఆయన మిగతా మిల్లమిల్ల కొట్టు కదా, పైసలు తక్కువ వస్తాయా, మీద వేరే దొరుకుతున్నాయి కదా. ఉట్టిగా కొంచెం పడుతుంది, ఇప్పుడు పోయి దొరుకుతుంది. మందిలో మానం భయ దొంగలు ఊరికినట్టు దొరుకుతుంది. ఒక పోలీస్వి 10,000 ఇచ్చిన తర్వాత తెల్లారికి వెళ్ళి స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా మిగతా ఈ అని. మరి గవర్నమెంట్ నుండి వచ్చే జీతాలు సరిపోతలేవా పోలీసు వాళ్ళకి? ఇక కొందరు పాపం చేస్తారులే, కొందరు డబ్బులు తీసుకోకుండా పని చేస్తారు, ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. ఇప్పుడు ఈయన ఇంతగానో టార్చర్ చేసినట్టే ఇంకా వేరే కాడైతే ఖచ్చితంగా డబ్బులు నొక్కే ఉంటాడు. మరి అవి వస్తున్నాయి కదా, దీనికి ఒక 4-5 రోజులు అవుతాయి, అయిపోవు. ఇచ్చుకోవచ్చు, ఒక వారం రోజుల్లో సెట్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడే కావాలంటే ఆ టార్చర్ భరించలేక ఏసీబీ అధికారులకు చెప్తే ఇంత కథ అయిందట. ఏసీబీ అధికారుల సూచన మేరకు ఎస్ఐ రాజేష్ కు పోలీస్ స్టేషన్ లోని నిందితులు డబ్బులు ఇచ్చారు. అక్కడే మాటు వేసి ఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాము ఏసీబీ అధికారులమని చెప్పడంతో వారిని తోసేసి పోలీస్ స్టేషన్ భవనంపై దూకిన ఎస్ఐ. అరే మరీ దారుణం. కాకపోతే ఇంత పెద్ద క్రైమ్ చేసినా కూడా పోలీసు వాళ్ళు పట్టుకుంటారని తెలుసు. నువ్వు ఒక పోలీసు వై ఉండి వాళ్ళు దొప్పి ఉరికిన్నాడు అంటే తప్పించుకుంటావు. ఎటు పోదాం అనుకున్నావు? అంటే తెలంగాణ ఇచ్చిపెట్టి వేరే రాష్ట్రం పోతాం అనుకున్నావు, లేకపోతే వేరే దేశం పోతాం అనుకున్నావా? వాళ్ళు దొబ్బి ఓడేంది నాకు అర్థమవుతలేదు. ఇంకా గమ్మత్తున్నాడు ఎస్ఐ రాజేష్. పొలంలోకి పరుగు తీశాడు. సుమారు 20 నిమిషాల పాటు వెంబడించిన ఏసీబీ అధికారులు ఆయన పట్టుకొని ఠాణాకు తీసుకొచ్చిరంట. ఆయన పోలీస్ స్టేషన్లే ఆయననే తీసుకుపోయి కూర్చోబెట్టారు. టెక్మల్ ఎస్ఐ రాజేష్తో పాటు రాష్ట్రంలో వేరు ప్రాంతాల్లో ఒక విద్యుత్ ఏఈ, రెవెన్యూ సర్వేయర్, చైర్మన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారట. హోటల్ కూల్చేయకుండా 3 లక్షల ముడుపులకు సర్వేయర్ బెదిరింపులు. సికింద్రాబాద్ రెవెన్యూ మండల పరిధిలోని ఓ ప్రభుత్వ స్థలంలో హోటల్ను కూల్చేయకుండా ఉండాలంటే 3 లక్షల లంచం ఇవ్వాలని దాని యజమానిని సర్వేయర్ కల్వ కిరణ్ కుమార్ బెదిరించాడు. అంత డబ్బు ఇవ్వగల శక్తి లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతనికి వారు 1,00,000 నగదు ఇచ్చి పంపారు. మంగళవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో
చైర్మన్ మేకల భాస్కర్ కు బాధితుడు 1,00,000 నగదు అందిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంగతి తెలిసిన సర్వేయర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ కు పారిపోయేందుకు ప్రయత్నించిందట. విశ్వసనీయ సమాచారం మేరకు బోయినపల్లి బస్టాప్ లో కిరణ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ కి తీసుకొచ్చారు. కిరణ్ కుమార్ తో పాటు భాస్కర్ పై కేసు నమోదు చేశామని ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ తెలిపాడు. ఈ మధ్య కాలంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఏసీబీ అధికారులు చాలా దూకుడు పెంచారు. ఎక్కడ ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ లంచం అడిగితే అక్కడ వెళ్ళి వాళ్ళని పట్టుకుంటున్నారు. ఇవన్నీ తెలిసి కూడా ఇట్లాంటి రాజేష్ లాంటి వాళ్ళు, ఎస్ఐలు, ఇంకా ఏఈలు, ఈ మున్సిపల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇవన్నీ